కల్కి అవతారం ఎలా వస్తుంది? కల్కి అవతారం యొక్క సాక్ష్యాలు. ఇది కలియుగం, అంధకారం యుగం. అన్యాయం పెరుగుతోంది, ధర్మం తగ్గుతోంది. ప్రపంచం కల్లోలంతో కదులుతోంది. సృష్టి ఒక చక్రం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు కలియుగం. ప్రతి యుగానికి ఒక ముగింపు ఉంటుంది, ఒక కొత్త ఆరంభమూ ఉంటుంది. ప్రళయం సంభవిస్తున్నప్పుడు సముద్రాలు ఎగసిపడతాయి, పర్వతాలు కూలిపోతాయి, భూమి కంపిస్తుంది, అధర్మం తన పరాకాష్ఠకు చేరుకుంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: యదా యదా హి ధర్మస్య గ్లానిః భవతి భారత్. ధర్మం తగ్గినప్పుడల్లా నేను అవతరిస్తాను అని. అప్పుడు కల్కి అవతారం అవతరిస్తాడు. తెల్ల గుర్రం దేవదత్తపై స్వారీ చేస్తూ దివ్య ఖడ్గంతో అధర్మాన్ని నాశనం చేస్తాడు. రాజస్థాన్లో జైపూర్లో కల్కి ఆలయం ఉంది. అక్కడి విగ్రహంలో గుర్రానికి గాయం ఉందని, కాలక్రమంలో అది మానిపోతుందని విశ్వాసం. కేదారేశ్వర గుహలో 4 స్తంభాలు ఉన్నాయి. 3 ఇప్పటికే విరిగిపోయాయి, 1 మాత్రమే నిలిచింది. ఇది కలియుగానికి సంకేతం అంటారు. ఖజురహోలోని మతంగేశ్వర్ ఆలయంలో శివలింగం రోజురోజుకు పెరుగుతుందని నమ్మకం. భూమి, స్వర్గం, పాతాళం కలిసే సమయం సమీపంలో ఉందా? జోషిమఠ్ నరసింహస్వామి విగ్రహంలో చెయ్యి సన్నగా మారుతోందని చెబుతారు. ఆ రోజే వస్తే బద్రీనాథ్ మార్గం మూసుకుపోతుందని ప్రవచనం. ప్రతి మతము ఒకే విషయాన్ని చెబుతోంది: ఒక ముగింపు, ఒక కొత్త ఆరంభం. ప్రళయం తర్వాత పునర్జన్మ. అంధకారం తొలగిపోతుంది, సత్యయుగం తిరిగి వస్తుంది. శాంతి, ధర్మం, సత్యం మళ్ళీ స్థాపించబడతాయి. నాశనం శిక్ష కాదు, అది శుద్ధి. కల్కి రావటం భయంకరం కాదు, అది ఒక కొత్త యుగానికి ఆరంభం. ధర్మాన్ని కాపాడుకుందాం, మనమే మారుదాం. సత్యమేవ జయతి అనే నినాదాన్ని మనం ఎల్లప్పుడూ కాపాడదాం. అదే మనల్ని కాపాడుతుంది.